హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 14th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ గురించి ఇందులో ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత నెక్స్ట్ మనం ఎక్సర్సైజెస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్గా ఈ క్యూబాయిడ్ తెలుసుకునే ముందు మనకి ఫస్ట్ యాక్చువల్గా మనకి స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాం. ఇది చూడండి ఒకసారి, ఇది పేపర్ మనకి యాక్చువల్గా ఇది ఎలా ఉంది, మనకి ఇది ఒక రెక్టాంగిల్. ఓకే, ఎందుకంటే దీని యొక్క లెంత్ సపరేట్ గా ఉంటుంది, బ్రెత్ సపరేట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లెంత్ అవుతుంది, ఇది మనకి బ్రెత్ అవుతుంది అనమాట. ఓకే, దీని యొక్క లెంత్ సపరేట్ గా ఉంటుంది, బ్రెత్ సపరేట్ గా ఉంటుంది. సో ఇది మనకి 2 డైమెన్షనల్ ఫిగర్. 2 డైమెన్షనల్ ఫిగర్ లో ఓన్లీ మనకి 2 మెజర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. అదే మనం స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ ఎలా ఉంటుంది, 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా 2 డైమెన్షనల్ షేప్స్. మరి 3 డైమెన్షనల్స్ అంటే ఏంటి అంటే 3 మనకి మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇలాంటి కొన్ని రెక్టాంగులర్ పేపర్స్ కానీ లేదా స్క్వేర్ పేపర్స్ కానీ ఒక బండల్ గా చేర్చినట్లయితే అది మనకి రెక్టాంగులర్ పేపర్స్ కొన్ని ఒక 10 పేపర్స్ 15 పేపర్స్ పెడితే ఒక బుక్ లా అవుతుంది మనకి. ఇలా చూడండి ఒకసారి, ఇలా ఒక బుక్ లాగా అవుతుంది. అప్పుడు ఈ బుక్ ఏమైంది, దీనికి ఒక హైట్ యాడ్ అవుతుంది. యాక్చువల్ గా మనకి పేపర్ కి ఇలా లెంత్ బ్రెత్ మాత్రమే వస్తుంది. బట్ అదే మనం ఒక కొన్ని పేపర్స్ ని బండెల్ గా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికి ఒక హైట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా ఒక ఎక్సెట్రాగా ఒక డైమెన్షన్ యాడ్ అయింది కదా, అంటే ఒక మెజర్మెంట్ యాడ్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే 3 డైమెన్షన్స్, అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్, 3 డైమెన్షనల్ షేప్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిగర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూడండి. ఇది మనకు ఒక క్యూబాయిడ్ కింద ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దీని యొక్క లెంత్, హైట్, బ్రెత్ మూడు కూడా సపరేట్ గా ఉంటాయి అనమాట. ఏవి ఈక్వల్ గా ఉండవు. అదే మనకు ఒక క్యూబ్ తీసుకోండి, పర్టికులర్ షేప్స్ అయితే లేవో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే క్యూబ్. యాక్చువల్ గా క్యూబ్ కైనా క్యూబాయిడ్ కైనా మనకి 6 ఫేసెస్ వస్తాయి. చూడండి, ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటము, సైడ్స్, లెఫ్ట్, రైట్ సైడ్స్. చూడండి ఒకసారి, ఇది టాప్, ఇక్కడ బాటమ్ ఉంటుంది. ఒక టాప్, బాటమ్. నెక్స్ట్ ఫ్రంట్, బ్యాక్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. టోటల్ 6 సైడ్స్. క్యూబ్ కైనా క్యూబోర్డ్ కైనా 6 సైడ్స్ మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, క్యూబోర్డ్ కి ఎంత క్వాలిటీ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనకి చూడండి, దీని యొక్క లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్. ఓకే, ఇది లెంత్, బ్రెత్, హైట్. ఓకే, దీనికి మూడు కూడా సపరేట్ గా ఉంటాయి. లెంత్ చూడండి చాలా ఎక్కువ ఉంది, బ్రెత్ కొంచెం తక్కువగా ఉంది, హైట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే లెంత్, బ్రెత్, హైట్ మూడు కూడా సపరేట్ గా ఉంటాయి అనమాట. చూడండి, మీకు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను నేను ఆల్రెడీ. మన క్యూబ్ చూడండి ఒకసారి, ఆల్ సైడ్స్ ఒకేలాగా ఉంటాయి అనమాట. దీనికి అన్ని సైడ్స్ ఒకటే మెజర్మెంట్స్ లో ఉంటాయి. హైట్ అయినా బ్రెత్ అయినా అన్ని కూడా. ఇది మనకి ఒక క్యూబ్ షేప్. ఇది చూడండి ఒకసారి, క్యూబాయిడ్. ఓకే, దీని యొక్క లెంత్ వేరేగా ఉంది, బ్రెత్ వేరేగా ఉంది, హైట్ వేరేగా ఉంది అనమాట. సో యాక్చువల్ గా మనకి ఈ టూ కూడా మనకి ఒక 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఓకే, క్యూబాయిడ్ ఈజ్ ఆల్సో 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఆ 3 డైమెన్షన్స్ ఏంటి అంటే లెంత్, బ్రెత్, హైట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్ గా ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ తోనే ఈ మొత్తం చాప్టర్ అనేది మనం చేయొచ్చు. అవి ఏంటి అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న రెండు ఒకటేనండి. మనకి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్ది లాటరల్ సర్ఫేస్ ఏరియాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే మనకుండే ఈ 6 సైడ్స్ లోని 4 సైడ్స్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేసినట్లయితే, టాప్ బాటమ్ విడిచిపెట్టేసి 4 సైడ్స్ యొక్క ఏరియాని కానీ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. నెక్స్ట్ 6 సైడ్స్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తే అది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది.
అలా కాకుండా లెంత్, బ్రెత్, హైట్ దీని యొక్క ఆక్యుపైడ్ స్పేస్ ఎంతైతే ఆక్యుపైడ్ చేసిందో దాని యొక్క స్పేస్ని ఫైండ్ అవుట్ చేస్తే అది మనకి వాల్యూమ్ అవుతుంది అనమాట. అది క్యూబ్కైనా క్యూబాయిడ్కైనా అయితే ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ చెప్పేది మాత్రం ఒకటే. చూడండి ఇక్కడ మీకు రాశాను సింపుల్గా. లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఏరియా ఫోర్ సైడ్స్ ఎనీ 4 సైడ్స్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ ఆల్ సైడ్స్ లేదా 6 సైడ్స్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఆక్యుపైడ్ ద స్పేస్ లేదా ఆక్యుపై ద స్పేస్. ఓకే, దీనికి ఇప్పుడు వచ్చే ఫార్ములా చూడండి మనకి. ఇది క్యూబాయిడ్కి వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సైడ్స్ కి యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుందంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. వాల్యూమ్ వచ్చేసి ఏముంటుంది? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అనమాట. క్యూబ్కి చూడండి ఒకసారి. క్యూబ్కి ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అండ్ 4 సైడ్స్ లో ఎక్కడ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసినా ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది అనమాట. సో 4 సైడ్స్ 4 ఇంటూ ఏ స్క్వేర్. 6 సైడ్స్కి వచ్చేసరికి 6 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ వాల్యూమ్ ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. దీనికి లెంత్, బ్రెత్, హైట్ 3 ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సో ఏ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది అనమాట. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అండి. సో నెక్స్ట్ క్లాసెస్ లో మనం ఎక్సర్సైజెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. బట్ ఆ ఎక్సర్సైజెస్ చెప్పుకోవాలి అంటే మాత్రం ఈ ఫార్ములాస్ కంపల్సరీగా మీకు రావాల్సి ఉంటుంది. వితౌట్ ఫార్ములాస్ తో మనం ఈ సాలిడ్ షేప్స్ గురించి లేదా సర్ఫేస్ ఏరియాస్ గురించి చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడే కాదు, ఫర్దర్ క్లాసెస్ లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.